బ్యాక్ టు న్యూస్. బంగారం విషయంలో మహిళల అనుమానాలు తీరడం లేదు. మా సొత్తు జోలికొస్తే శాస్తి చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. మ్యాటర్ చేయి దాటుతోందని గమనించిన ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏంటా క్లారిటీ? ఆ వివరణ ఆడపడుచుల్ని సమాధానపరచగలిగిందా? భయాలు, అనుమానాలు, భయంతో కూడిన అనుమానాల వల్ల వచ్చే కోపతాపాలు. బడా బాబుల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళదంతా ప్రూవ్ చేశాక, వాళ్ళదంతా క్లియర్ అయిపోయాక అప్పుడు కామన్ పీపుల్ మీద ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్ గా కామన్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు దాని గురించి. అంతేగాని ఫస్టే మీరు 500 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, 250 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరు. ఏదో జరిగిపోతోంది, మనకు మాత్రమే సొంతమైన వ్యవహారంలో సంబంధం లేని వాళ్ళు ఎవరో తలదూర్చారు. వాళ్ళని ఏమనాలి, ఏం చెయ్యాలి? ఇది ప్రస్తుతం 80% పైగా మహిళల ఆలోచన. ఎవరు బ్లాక్ మనీ అంటే వాడే కొని ఉంటాడు గోల్డ్. కాబట్టి వాళ్ళ మీద బడ్డన్ పడాలంటే ఒక క్లారిటీ ఇచ్చి ఈ డేట్ నుంచి ఎవరు కొన్నారో వాళ్ళని మాత్రమే లెక్క చెప్పమంటే బాగుంటుందండి. ఇప్పుడు దాకా ఈ నోట్లు తిరగడం, ఈ బ్యాంకులు తిరగడం, దీనికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది ఇంకా అవ్వకుండానే ఇది మొదలు పెట్టారు. వీధిలో ఏ ఇద్దరు ఆడాలు కలుసుకున్నా గోల్డ్ గురించే చర్చ. మన బంగారానికి లెక్కలు చెప్పమంటే ఎలా అన్నదే ప్రశ్న. విడదీయలేని బంధమున్నా తమ సొత్తును ఎవరో దోచుకెళ్తారన్నదే భయం. ఆడపిల్లకి 200 గ్రాములే ఉండాలి అంటున్నారు పెళ్లికాని అమ్మాయికి. అది చాలా కష్టం అండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం దాచి బంగారం పెళ్లి అయ్యేసరికి ఇవ్వాలి అనుకుంటాం కదా, అది ఆంక్షలు అనేవి బాగలేవు. కేంద్ర ప్రభుత్వం బంగారం మీద ఆంక్షలు విధించబోతోందన్న వార్తలు వెలువడ్డ నాటి నుంచి మహిళలకు ఉక్రోషం పట్టలేనంతగా పెరిగిపోతోంది. ఎంత ప్రభుత్వం అయితే మాత్రం మా సొమ్ము మీద కన్నేస్తుందా? ఎప్పుడో కొన్నదానికి ఇప్పుడు బిల్లులు ఎలా చూపాలన్నదే అందరి ప్రశ్న. రూపాయి పోగేసుకుని అక్కడా ఇక్కడా దాచుకుని చివరికి ఒక వస్తువు కొనుక్కుంటే ఇప్పుడొచ్చి దానికి లెక్కలు అడుగుతారా అన్నవే ప్రశ్నలు. వాళ్ళెవరో మా అమ్మగారు, మా అత్తగారు వాళ్ళు పెట్టినవి కూడా లెక్క చూపించమంటే మేము ఎక్కడి నుంచి చూపించగలమండి? మేమైతే మరి దీనికి సమర్థించట్లేదు సార్, ఖండిస్తున్నాం సార్. ఇప్పుడు కొనుక్కున్న బంగారాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలంటే ఇవ్వగలం, కానీ పాత బంగారం ఇవ్వమంటే ఎలాగిస్తామండి? ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది, గోల్డ్ రూపంగా ఇస్తారు, అదేమో మనకు బిల్లు ఇవ్వరు కదండి. తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన బంగారానికి ఇప్పుడు సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయన్నది మహిళల ప్రశ్న. ఆడపిల్లలకు ఇచ్చే ఆభరణాలకు రాతకోతలు ఉంటాయా? వీలునామాలు రాసిచ్చే బామ్మలు, తాత తండ్రులు ఎందరున్నారని అడుగుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నోట్లు రద్దయ్యాక కొన్న బంగారం తప్ప పాత నగల జోలికి వెళ్లబోమన్నది ప్రకటన సారాంశం. నువ్వు గాని ఈ డబ్బులు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 2,50,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు. కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి ఒక 5 కిలోలు 10 కిలోలు బంగారం కొనేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం ఉన్న వాళ్ళు ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా, రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద మహిళా లోకం ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే తాకింది. బంగారం విషయంలో వాళ్ళంతా ఒకటేనని తేల్చుకుని డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. కానీ జనంలో మాత్రం అనుమానాలు తీరడం లేదు. పెద్ద నోట్ల రద్దే జనానికి పెద్ద షాక్. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే బంగారంపై ఆంక్షలు పెడుతూ రోజుకో నిబంధన తెస్తోన్న కేంద్రంపై మహిళా లోకం భగ్గమంటోంది. మా జౌలికొస్తే మటాషేనంటూ ఘాటుగానే హెచ్చరిస్తోంది. ఇటు రాజకీయంగా పెనుదుమారం రేగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం బూమరాంగ్ అవుతోందా? గోల్డ్ జోలికొచ్చి మోడీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా? మహిళకి అందం గౌరవం కూడా పెంచుతుంది. ఒక నలుగురిలోకి వెళ్ళామంటే ఆవిడ నిండుగా ఉంది, సాంప్రదాయంగా ఉందని ఇస్తారు వీళ్ళు. అంతేగాని కట్టుబట్టలతో ఏమీ లేకుండా ఒక మహిళ బయటికి వెళ్తే ఆవిడకి గౌరవ మర్యాద కూడా ఉండవు. నోట్లు రద్దు చేశారు, సరే దేశం మంచి కోసమే అని సరిపెట్టుకున్నా. బంగారం జోలికి వస్తే ఎలా? పైసా పోగేసి మా డబ్బులతో కొనుక్కున్న మా ఇంట్లోని బంగారంపై మీ అజమాయిషీ ఏంటి? సంస్కృతి సంప్రదాయాలకు బిల్లులు అడుగుతారా? వారసత్వంగా వచ్చిన ఆభరణాలకు సాక్ష్యాలు అడుగుతారా? అసలు ఆడపిల్ల బంగారం వేసుకుని తిరగొద్దా? బంగారంపై కేంద్రం విధించిన ఆంక్షల పట్ల మహిళలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మన దేశంలోని మహిళలను బంగారాన్ని విడిగా చూడలేం. శరీరంపై దుస్తులు వేసుకోవడం ఎలాగో బంగారం ధరించడం కూడా అంతే కామన్. ఆభరణమే అందంగా భావిస్తారు. అంతగా ప్రేమించే గోల్డ్ పై కేంద్రం విధించిన ఆంక్షలు అగ్గిరాజేస్తున్నాయి. 7 తరాల బంగారాన్ని నిరూపించుకోవడానికి 7 పరీక్షలు పాస్ అవ్వాలా అంటూ నిగ్గతీసి అడుగుతున్నారు. అమ్మమ్మ ఇచ్చిన బంగారానికి ఆధారాలు ఎలా చూపిస్తాం? శ్మశానంలోంచి శవాన్ని లేపి తీసుకురావాలా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మా అమ్మమ్మల దగ్గర నుంచి మాకు బంగారం పెట్టారు, ఇవాళ మా అమ్మమ్మల దగ్గర నుంచి బంగారం పెట్టారు, దానికి లెక్కలు చెప్పమంటే మేము ఎక్కడి నుంచి లెక్కలు చెప్పాలి? ఇప్పుడు మా అమ్మమ్మని తీసుకురావాలని మా అమ్మమ్మ సచ్చి శవమై ఉంది, ఆవిడ శ్మశానానికి వెళ్ళి మా అమ్మమ్మని తీసుకొచ్చి లెక్కలు
చెప్పమంటారా? దేశంలో దాదాపు 20,000 టన్నుల బంగారం నిల్వలున్నాయని ఓ అంచనా. ఇది ప్రపంచం మొత్తం బంగారంలో 11%. ఇదిగో ఈ గోల్డ్ ని బయటకు తెచ్చేందుకే 1,00,000 నిబంధనలు విధిస్తోంది కేంద్రం. అయితే ఓ మంచి ఆశయం కోసం ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు అమలు ఆచరణ కూడా అంతే పక్కాగా ఉండాలి. ఏకపక్షంగా నిరంకుశంగా ఒకరిద్దరు కలిపి నిర్ణయాలు తీసుకుంటేనే అది ఇలాగే బూమరాంగ్ అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 120 కోట్ల మంది ప్రజలపై మీరు దొంగలని ముద్ర వేసి కాదని మీరే నిరూపించుకోండి అంటే ఎలా? అనాలోచితంగా అమానుషంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై రుద్దితే ఎలా? ఇప్పటికే నోట్ల రద్దుతో జనానికి ఏమీ పాల్పోవటం లేదు. అన్ని లావాదేవీలు స్తంభించాయి, వ్యాపారాలు మూలన పడ్డాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఇప్పుడు గోల్డ్ షాక్ తో గుండె గుబేలం అనిపిస్తోంది కేంద్రం. మా అమ్మమ్మ నా సత్యం ముందు 40 తులాలు రాసిపోయింది. తన రిసీట్లు ఎడిగిన తీసుకురాను నేను. పోయిన వాళ్ళకి పైకి లేపనా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. నాకు ఈ డిజైన్ నచ్చలేదు, నేను నిన్ననే వెళ్ళేసి మార్చేసి కొత్త డిజైన్కి 50,000 ఇచ్చేసి వచ్చాను. దాని రిసీట్ అడిగింది తెస్తాను. ఇవన్నీ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ ఎవరిస్తారండి? ఈ గోల్డ్ నిబంధనలపై రాజకీయంగా కూడా రచ్చరచ్చ అవుతోంది. మోడీ నిర్ణయాన్ని అన్ని పొలిటికల్ పార్టీలు తప్పుపడుతున్నాయి. మా మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని మిత్రపక్షం టీడీపీ కూడా ఒకంత ఘాటుగానే హెచ్చరిస్తోంది. మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లే కనిపిస్తోంది పరిస్థితి. కరెన్సీ కన్నీళ్లను ఓపిగ్గా భరించిన ప్రజలు బంగారంపై ఆంక్షలంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆ కోపం ఈ కోపం రెండూ కలిపి చూపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. మరి గోల్డ్ కహాని ఏ మలుపు తిరిగి చివరికి ఎక్కడ ముగుస్తుందో చూడాలి. ఇప్పుడు దాకా ఈ నోట్లు తిరగడం, ఈ బ్యాంకులు తిరగడం దీనికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది ఇంకా అవ్వకుండానే ఇది మొదలు పెట్టారు. ఇప్పుడు కొనుక్కున్న బంగారాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలంటే ఇవ్వగలం, కానీ పాత బంగారం ఇవ్వమంటే ఎలాగిస్తామండి? ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది, గోల్డ్ రూపంగా ఇస్తారు, అదేమో మనకు బిల్లు ఇవ్వరు కదండి. ఆడపిల్లకి 200 గ్రాములే ఉండాలి అంటున్నారు పెళ్లి కాని అమ్మాయికి. అది చాలా కష్టం అండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం దాచి బంగారం పెళ్లి అయ్యేసరికి ఇవ్వాలి అనుకుంటాం కదా, అది ఆంక్షలు అనేవి బాగలేవు. వాళ్ళెవరు? మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు పెట్టినవి కూడా లెక్క చూపించమంటే మేము ఎక్కడి నుంచి చూపించగలమండి? మేమైతే మటుకు దీనికి సమర్థించట్లేదు సార్, ఖండిస్తున్నాం సార్. అవన్నీ తరతరాల భారతీయ సాంప్రదాయం దగ్గర నుంచి, పూర్వం పెద్దవారి దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా బంగారం. ఎందుకంటే భర్తలను కూడా నమ్మరు, బంగారంనే నమ్ముకుంటారు. ఏదైనా అర్జెంట్ వచ్చిందంటే మగవారి మీద ఆధారపడకుండా ఆ బంగారం మన చేతిలో ఉంటే ఎక్కడికి వెళ్ళి అది మనం రక్షిస్తుంది. అది తల్లిదండ్రులు కూడా, అత్తమామలు, తల్లిదండ్రులు, పెద్దవారు, వాళ్ళ కూతుళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ కూడా బంగారం బంగారం బంగారం. బంగారం అనబోడికి పేదవాడు ప్రతి రూపాయి కూడా దాచుకొని ఈ అవసరానికి బంగారం అలంకారానికి ఒంట్లో బాగోపోయినా, ఇంట్లో బాగోపోయినా, బిడ్డలకు బాగోపోయినా, భర్తకు బాగోపోయినా ఎవరు అప్పివ్వరండి. ఒక తులం బంగారమో గ్రామ్ బంగారమో దాచుకుంటే ఈ బంగారం పట్టుకెళ్ళి అమ్ముకోనో కొనుక్కోనో తాకట్టెట్టుకోనో అమ్ముకుందామన్నా సరే మీ దగ్గర పాత రసీదు బంగారం కొనుక్కున్న రసీదు మాకు ఇవ్వండి అంటే మేము ఇప్పుడు ఎలా తేగలమండి? 20 సంవత్సరాల కింద ఉన్నాయి వెళ్ళి. బంగారం ఉంటే లిక్విడిటీ ఉన్నట్లు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్యాష్ చేసుకోవడానికి వీలుంటుంది. ఏ బాండ్ కట్టినా బ్యాంక్కి పోతే డబ్బులు వేయడానికి వారం రోజులు చేస్తారు. గోల్డ్ ఉంటే షాప్ లో అమ్మి వెంటనే డాక్టర్ కి ఫీజులు కట్టుకోవడానికి వీలవుతుంది. మంగళసూత్రానికి ఖరీదు కట్టలేము, చెప్పలేము. అది తల్లిదండ్రులు పెట్టినది, దాని బిల్లులు ఇస్తారా? ఏమన్నా ఇవ్వలేరు కదా. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగింది పెళ్లి. ఆ బిల్లులు అంటే ఎక్కడి నుంచి తెస్తామో, ఎక్కడ చూపిస్తాము? వాళ్ళు 20 పెట్టొచ్చు, 25 పెట్టొచ్చు, పూర్వం నుంచి వచ్చింటది. ఇప్పుడు బిల్లులు అది అడిగితే ఎక్కడి నుంచి చేస్తాం మేము? నెలకి ఆడవాళ్ళ కోసం అని ఇంత అమౌంట్ ఇస్తారు ఇంటి ఖర్చులకని, అవి దాచిపెట్టుకొని గ్రాము కొనుక్కుంటాం మేము. అది కొనుక్కున్న వాటికి కూడా లెక్క చెప్పాలంటే చెప్పలేము. ఇంకా దీనికి చెప్పమంటే రేపు సరుకులకు అడుగుతారు, అన్నింటికి అడుగుతారు, వాటికి కూడా ఎట్లా లెక్క చెప్తాము? కానీ ఇప్పుడు మోడీ గారు పెట్టారు 500 గ్రాములు మించి ఉండకూడదు అని చెప్పారు. కామన్ గా అయితే తాత ముత్తాతలు వాళ్ళందరూ ఇచ్చినవి చాలా ఉంటాయండి. మరి వాటి గురించి మేము ఏం మాట్లాడాలి? బిల్స్ లేవు. ఇప్పుడు అందు గురించి మోడీ గారు ఇక నుంచి వచ్చే బంగారం దేనైనా సరే దానికి బిల్స్ తీసుకుని ఉండాలి అని చెప్పాలి. పాత దానికి బిల్స్ అనేది ఇప్పుడు మేము తీసుకురాలేము. ఈ సమాజంలో బంగారం అనేది ఒక హోదా ప్రస్తుత కాలంలో. అలాంటి బంగారాల మీద మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కనుక మధ్యతరగతి పేదవారిని వదిలేసి ధనవంతుల మీద బడాబాబుల మీద తీసుకోవాలి. భారతీయుల దగ్గర ఉన్న బంగారం ఎంత? ఇప్పుడు ఈ బంగారం అంతా బయటకు వస్తుందా? కేంద్రం ఆలోచన ఫలిస్తుందా? మధ్య బంగారు వ్యాపారుల భవిష్యత్ ఏంటి? ధరలు ఎలా ఉండనున్నాయి? పెద్ద నోట్ల రద్దు, కేంద్రం విధించిన నిబంధనలు అలా ఉంచితే ఈ ఏడు బంగారం స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. భారతీయులకు బంగారంపై మక్కువ అంతా ఇంత కాదు. పుత్తడిని మనసా వాచా కర్మణ ఇష్టపడని భారతీయులుంటారంటే అతిశయోక్తి కాదు.
ఏదైనా వస్తువుల మీద ఖర్చు పెట్టడం కన్నా బంగారం మీద ఖర్చు చేస్తే ఆ డబ్బు ఎక్కడికి పోదన్న ఆలోచన బాగా ఎక్కువ. అందుకే మన వాళ్ళు బంగారం విరివిగా కొనేస్తుంటారు. మందుబాబులు మందు కొట్టడానికి సమయం సందర్భం ఎలా వెతుక్కుంటారో మన వాళ్ళు బంగారం కొనడానికి అన్ని సమయ సందర్భాలను అనువుగా మార్చేసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే బంగారం కొనడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా తరతరాల నుంచి భారతీయులు బంగారాన్ని నిల్వ చేసుకుంటూ వచ్చారు. ఇలా మన వాళ్లు పోగు చేస్తూ వచ్చిన సాదాసీదా నగలు, 7 వారాల నగలు, అడపదడప చేయించుకునే నగలు, డబ్బున్నప్పుడు కొనుగోలు చేసే నగలు, ఇంకా వ్యవసాయ భూములు అమ్మినప్పుడు కొనే బంగారం, అవినీతి సొమ్ము కాజేసినప్పుడు కొనే బంగారం, ఇవి చాలవన్నట్లు బిస్కెట్లు ఇతరత్ర కొనడంతో కలుపుకొని మన వాళ్ల దగ్గర బోలెడు బంగారం. మన భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం విలువ ఎంతో తెలుసా? $950 బిలియన్ పైనే ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తిలో ఇది 50% వరకు ఉంటుందని గ్లోబల్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం కూడా భారతే కావటం విశేషం. భారత్ తర్వాత చైనా ఒక్కటే కనిపిస్తోంది. భారతీయుల దగ్గర సుమారు 18,000 టన్నుల బంగారం నిల్వ ఉంటుందని అంచనా. 2009 నుంచి 10లో అయితే రికార్డు స్థాయిలో భారతీయులు $329 బిలియన్ బంగారంపైనే పెట్టుబడి పెట్టారు. మార్కెట్ వర్గాల వాళ్లలా ఈ హెచ్చుతగ్గులు భారతీయ గృహస్థులు పెద్దగా గుర్తించరు. కానీ బంగారం ధరల హెచ్చుతగ్గులతో భారతీయుల సంపద కూడా కుదుపులకు లోనవుతూ వస్తోంది. ఈ కుదుపుల స్థాయి సామర్థ్యం ఎలాంటిదో తెలియాలంటే ఈ బంగారం మొత్తం బయటకు రావాలి. మన వాళ్ల దగ్గర ఎంత బంగారం మూలుగుతోందో దాని విలువ ఎంతో స్పష్టం కావాల్సి ఉంది. మన వాళ్లు ఎన్ని కష్టాల్లో ఉన్నా బంగారాన్ని వదులుకోవడానికి మాత్రం ఒప్పుకోరు. బంగారం అమ్ముకోవడానికి ససేమిరా అంటారు. ఒక మాటలో చెప్పాలంటే బంగారాన్ని తాకట్టు పెడతారేమో కానీ అమ్మడం ఓ అపశకునంగా భావిస్తుంటారు. ఒకవేళ తాకట్టు పెట్టినా దాన్ని వీలైనంత త్వరగా విడిపించుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. బంగారం ఇంట్లో ఉండటం అంటే ఆ భరోసాయే వేరుగా భావించడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ బంగారం అంతా బీరువాల్లో, లాకర్లో పేరుకుపోయింది. తరతరాల బంగారం కావడంతో ఇదంతా బయటకు వస్తే మన దగ్గర ఉన్న బంగారం అసలు విలువ బయటకు వస్తుంది. మన రూపాయి బలహీనపడటానికి కారణం బంగారం వినియోగం పెరగడం కూడా ఒక కారణమని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ముడిసరుకు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత బంగారమే అత్యధికంగా దిగుమతి అవుతోంది. భారత్లో వాడుతున్న బంగారంలో 92% దిగుమతి చేసుకున్నది కాగా మిగిలిన బంగారం పాత బంగారాన్ని నగల రూపంలో మార్చుకుంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ధరల పతనానికి అంతర్జాతీయంగా పరిస్థితులు బలహీనంగా ఉండటం ప్రధాన కారణం. నగల తయారీదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం బంగారం ధరల పతనానికి మరో కారణంగా అంచనా. ఒక్క బంగారమే కాదు, దీని చోడు లోహం, వెండి ధరలు సైతం తగ్గాయి. బంగారం 28-29 వేల మధ్య కొనసాగుతుండగా వెండి కిలో 40,000కు పడిపోయింది. నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు వెరసి బంగారం, వెండి ధరల తగ్గుదలకు మెయిన్ రీజన్లుగా బులియన్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో తగ్గుదలకు ఇన్నేసి కారణాలు. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు, బంగారంపై షరతులు ధరలను మరింత ప్రభావితం చేస్తాయని ఊహిస్తున్నారు. దీంతో జ్యువెలరీ షాపుల యజమానులు తరతరాలుగా చేస్తూ వస్తున్న వ్యాపారంపై ఆశ వదులుకోవాల్సి వస్తుందేమోనని బాధపడుతున్నారు. భవిష్యత్తు ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బంగారం అమ్మకాలపై ఇన్నేసి షరతులు, నిబంధనలు ఉండేవి కావు. డబ్బు చేతిలో ఉన్న ప్రతి వాళ్లు బంగారం కొనుగోలు చేసేవాడు. దీంతో టన్నుల కొద్దీ బంగారం దిగుమతి చేసుకునేవాడు. ఇక నుంచి బంగారం గిరాకీ తగ్గి దిగుమతులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇదే తమకు కావాల్సిందని కేంద్రం భావిస్తోంది.